మనందరికీ ఒక కల ఉంటుంది. మంచి జీతం, సాఫ్ట్‌వేర్ కంపెనీలో వైట్ కాలర్ జాబ్. కానీ ఈ మధ్య మనం ఏం వింటున్నామో తెలుసా? అన్నీ లే ఆఫ్స్ రా. ఏం నేర్చుకున్నా ఉద్యోగం రావడం లేదు. ఇప్పుడు ఐటీ కెరీర్ అంటే చాలా రిస్క్ అంటున్నారు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఐటీ కెరియర్ అంటే అసలు ఏమిటి? ఇప్పుడు పరిస్థితి ఎందుకు కష్టంగా ఉంది? మీరు ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? ఆశ వదిలేయాలా? లేక కొత్త దారి పట్టాలా? ఇవన్నీ ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం ఒక రోడ్ మ్యాప్తో. వెల్కమ్ టు నవ సమాచారం ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం తెలివిగా ఆలోచిస్తే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. ఐటీ కెరీర్ అంటే ఏమిటి? ఐటీ అంటే కేవలం కోడింగ్ కాదు. ఐటీ అంటే టెక్ను బేస్గా పెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం. ప్రతి ఉద్యోగం ఒక సమస్యకు పరిష్కారం కావాలి అండ్ ఒక టెక్నాలజీ ద్వారా బిజినెస్ గోల్స్ నెరవేర్చుకోవాలి. సపోజ్ మీరే చూడండి, కస్టమర్కి వెబ్సైట్ కావాలంటే వెబ్ డెవలప్మెంట్, డేటాలో ప్యాటర్న్స్ కావాలంటే డేటా అనాలిసిస్, మాన్యువల్ ప్రాసెస్ ఆటోమేట్ చేయాలంటే ఆటోమేషన్ టెస్టింగ్, బిజినెస్లో సెక్యూరిటీ కావాలంటే సైబర్ సెక్యూరిటీ, సర్వర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్లౌడ్ కంప్యూటింగ్. ఇవి అందరికీ తెలుసు, కానీ ఒక గొప్ప సత్యాన్ని మర్చిపోతున్నారు. మీరు ఎవరైనా కాగలరు, కానీ మీరు ఒక మంచి టెక్నాలజీలో లోతుగా నేర్చుకుంటేనే మీకు విలువ ఉంటుంది. బ్రెడ్త్ కాదు, డెప్త్ ముఖ్యం. ఒకటే టెక్నాలజీ మీరు జావా, పైథాన్, సెలెనియం, ఏడబ్ల్యూఎస్ అన్నీ ఒకేసారి నేర్చుకుంటే మీ దృష్టి డిఫ్యూజ్ అవుతుంది. కానీ ఒక టెక్నాలజీలో 100 అడుగుల లోతుగా దిగితే మీరు జాబ్ కాదు, కెరియర్ని పొందుతారు. ఉదాహరణకి ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటున్నారు అనుకోండి. జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, సెలెనియంలో ఫ్రేమ్వర్క్ బిల్డింగ్, టెస్టెంజీ, మావెన్, జెన్కిన్స్, గిట్హబ్ ఇంటిగ్రేషన్, జీరాతో టెస్ట్ మేనేజ్మెంట్, రిపోర్టింగ్ టూల్స్. ఈ స్టాక్ మీద మీరు ఒక డమ్మీ ప్రాజెక్ట్ చేస్తే గిట్హబ్లో పెట్టండి. లింక్డ్ఇన్లో ఆర్టికల్ రాయండి, హౌ ఐ బిల్ట్ అన్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ స్క్రాచ్. ఇంతకంటే ప్రాక్టికల్గా ఇంప్రెస్ చేసే స్కిల్ ఇంకేది ఉండదు. మీరు నాలెడ్జ్ బేస్ కాదు, వాల్యూ క్రియేటర్ అవుతారు. ప్రస్తుత ఐటీ మార్కెట్ పరిస్థితి అయితే ఇప్పుడు ఎవరైనా ఒకటే ప్రశ్న, ఇప్పుడు చాలా లే ఆఫ్స్ అవుతున్నాయిగా. అవును, ఇది డినై చేయలేం. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇండస్ట్రీ సైకిల్. 2008, 2015, 2020, 2023 ప్రతి 4 నుంచి 5 ఏళ్ళకు ఒకసారి ఇలాగే అవుతుంది. ఇప్పుడు లే ఆఫ్స్ వస్తున్నాయి అంటే అది తప్పనిసరి కరెక్షన్. చాలా కంపెనీస్ పాండమిక్లో ఓవర్ హైర్ చేసుకున్నారు, ఇప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో మీ ప్రిపరేషన్ ఫేజ్ ఇది. ఇప్పుడు మీరు నేర్చుకుంటే మార్కెట్ తిరిగి ఓపెన్ అయ్యే సమయానికి మీరు ఫ్రంట్ బెంచ్లో ఉంటారు. పోటీ ఎక్కువే, కానీ మీ దగ్గర ఒరిజినల్ నాలెడ్జ్ ఉంటే మీరు కనబడతారు. మరి ఈ సమయంలో మీరు ఏం చేయాలి? మొదటగా చూజ్ వన్ ట్రాక్. ఫుల్ స్టాక్ డెవలపర్, ఆటోమేషన్ టెస్టర్, డెవాప్స్ ఇంజనీర్, డేటా అనలిస్ట్, ఏదో ఒకటి. ప్రిపేర్ ఏ లెర్నింగ్ మ్యాప్ లైక్ ఏ 90 days ప్లాన్. వీక్ 1 to 2 కాన్సెప్ట్స్ చూడండి. వీక్ 3 నుంచి 6 వరకు టూల్స్ ఏంటో నేర్చుకోండి. వీక్ 7 to 10 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయండి. వీక్ 11 to 12 రెజ్యూమ్, లింక్డ్ఇన్, గిట్హబ్ అప్డేట్స్. ఇలా ఒక ఆర్డర్ వైజ్లా చేసుకుంటూ రండి. తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. మీరు ఉడమీ కోర్సులు చూసినా, యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసినా ఆ విషయాన్నే చేయాలి. వాచ్ అండ్ ఫర్గెట్ కాదు, డూ అండ్ రిమెంబర్. క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో. గిట్హబ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ను అసలు అప్డేట్ చేయకుండా ఉంచడం అంటే మీరు శూన్యంగా ఉన్నట్టే. మీ ప్రాజెక్ట్ ఐడియాస్, డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ రిజల్ట్స్ ఇవన్నీ మీకు క్రెడిబిలిటీ ఇస్తాయి. ఇక చివరగా మాక్ ఇంటర్వ్యూస్. ఫ్రెండ్తో లేదా ప్లాట్ఫామ్స్తో మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే నాలెడ్జ్ ఉన్నా మాట్లాడలేకపోతే ఖచ్చితంగా లూజ్ అవుతారు. హోప్ అండ్ ఫ్యూచర్ స్కోప్. ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. ఇండియాలోనే చెప్పుకుంటే డిజిలాకర్, యూపీఐ, కోవిన్, ఓఎన్డీసీ ఇవన్నీ డిజిటల్ ఇనిషియేటివ్సే. 5G, AI, క్లౌడ్, ఐఓటీ ఇవన్నీ నెక్స్ట్ వేవ్ ఆఫ్ జాబ్ క్రియేషన్. ఏఐ వస్తుంది, జాబ్స్ పోతాయన్న భయం అర్థం లేదు. ఏఐతో మాన్యువల్ జాబ్స్ పోతాయి, స్కిల్డ్ జాబ్స్ మాత్రం పెరుగుతాయి. సో ఇఫ్ యూ బికమ్ స్కిల్ఫుల్, ఏఐ వోంట్ రీప్లేస్ యూ, ఏఐ విల్ అసిస్ట్ యూ. ఒక విత్తనం నాటిన వెంటనే నీడ రాదు. అలాగే మీ కెరియర్ను బలంగా తయారు చేయాలంటే కొన్ని నెలలు కష్టపడాలి. చివరికి మీరు మీ ఫ్యామిలీకి, మీకు ఒక ప్రౌడ్ లైఫ్ ఇవ్వగలుగుతారు. ఈ వీడియో మీకు వాటర్ లాంటి పాత్ర పోషించాలి. మీరు ఆశ వదిలిన చోట ఒక కొత్త ఆశ నింపాలి. మీరు ప్రయాణం ప్రారంభించండి.
ఇంకో 6 నెలల్లో మీరు వెనక్కి చూసే అవసరం ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? బిగినర్, లర్నర్ ఆర్ ఫ్రెషర్? కమెంట్స్లో చెప్పండి. నవ సమాచారంతో మీ కెరీర్ పైన మొదలుపెట్టండి. ఈ ఛానల్ మీకు రోజు కొత్త ఆశ, కొత్త మార్గం చూపిస్తుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.